టైరిస్ గిబ్సన్ తానింకా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 స్క్రిప్ట్ చూడలేదని, కానీ సహనటుడు విన్ డీజిల్ మరియు దర్శకుడు లూయిస్ లెటెరియర్ తో సన్నిహితంగా ఉన్నానని వెల్లడించాడు. చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. 2026 వేసవిలో విడుదల చేయడానికి ప్రణాళిక చేయబడింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలో చాలా కాలంగా స్టార్ గా ఉన్న టైరిస్ గిబ్సన్ 11వ భాగం స్క్రిప్ట్ పై అప్డేట్ ఇచ్చారు. 2001లో విడుదలైనప్పటి నుండి భారీ విజయాన్ని సాధించిన ఈ సిరీస్ లోని చివరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 స్క్రిప్ట్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ త్వరలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 తో చివరి భాగాన్ని విడుదల చేయనుంది. ఈ సిరీస్ లో చాలా కాలంగా స్టార్ గా ఉన్న టైరిస్ గిబ్సన్ ఇటీవల ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఒక అప్డేట్ ను అందించారు. హ్యాపీ, సాడ్, కన్ఫ్యూజ్డ్ పాడ్కాస్ట్ లో సంభాషణ సందర్భంగా రాబోయే సినిమా కోసం తాను ఇంకా స్క్రిప్ట్ చదవలేదని గిబ్సన్ వెల్లడించాడు. అయినప్పటికీ అతను సహనటుడు విన్ డీజిల్ మరియు దర్శకుడు లూయిస్ లెటెరియర్ తో క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నాడు. తనకు కాల్ వచ్చిన వెంటనే చిత్రీకరణ ప్రారంభించడానికి గిబ్సన్ సిద్ధంగా ఉన్నాడు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 కోసం ఉత్సాహం ఫాస్ట్ ఎక్స్ లోని సంఘటనల నుండి వచ్చింది. ఫాస్ట్ ఎక్స్ లో జాసన్ మోమోవా పోషించిన డాంటే, విన్ డీజిల్ పోషించిన డొమినిక్ టొరెట్టో పై ప్రతీకారం తీర్చుకుంటాడు. చాలా పాత్రల భవితవ్యం అనిశ్చితంగా ఉండడంతో ఈ చిత్రం ముగుస్తుంది. ఈ క్లిప్ హ్యాంగర్ తదుపరి భాగం కోసం అభిమానులను ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని గిబ్సన్ పేర్కొన్నారు. రచయితలు మరియు నటుల సమ్మెలు కొనసాగుతున్న కారణంగా ఈ ఆలస్యానికి కారణమని ఆయన అన్నారు. అయితే ఈ చిత్రం ప్రణాళిక ప్రకారం కొనసాగుతుందని గిబ్సన్ ఆశాభావంతో ఉన్నారు. విడుదల తేదీని మొదట అనుకున్న దానికంటే 1 సంవత్సరం ఆలస్యంగా 2026 వేసవికి మార్చారు.